మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరి బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాసి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైందోడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డల నడిదం ఏర్పాటు చేసిన వాక్య భాగము ఆదికాండము 27వ అధ్యాయము 40 నుంచి 46 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 27వ అధ్యాయము 40 నుంచి 46 వచనములు ఈ విధంగా రాయబడినవి. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరమిచ్చెను. అతని తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపట్టెను. మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క బిడ్డలు మరి ఎప్పుడైతే ఇస్సాకు తాను తన యొక్క కుమారునికి ఏసావుకి ఏవైతే ఆశీర్వాదాలు దీవెనలు రావాల్సినవో వాటి విషయంలో తండ్రి మాటకు లోబడి ఏసావు అడవికి వెళ్ళి తండ్రి కోరినట్టుగా ఆహారాన్ని సిద్ధపరిచి వేటాడి తెచ్చాడు. అయితే ఆ విషయాన్ని గమనించిన మరి ఇస్సాకు యొక్క భార్య రెబెకా దాని విషయంలో మరి చిన్నవాడైన యాకోబును సిద్ధపరిచి ఆ పెద్దవానికి రావాల్సిన ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాలను మరి పెద్దవాడు ఆహారం తెచ్చిపెట్టినట్లుగా చిన్నవాడిని తయారు చేసి ఆ విధమైన శరీర వస్త్రాలు ధరింపజేసి మరి తన భర్త అయిన ఇస్సాకు చేత ఆ ఆశీర్వాదాలు దీవెనలు మరి యాకోబుకి వచ్చేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి పెద్దవాడు ఏసావు వచ్చి ఆహారం సిద్ధపరిచి తండ్రి తినుము అని నన్ను ఆశీర్వదించుకున్నప్పుడు నేను అప్పటికే ఆశీర్వదించాను, మరి ఇంతకుముందు వచ్చింది ఎవరని చెప్పి తండ్రి వేదనతో బాధపడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు అంటున్నాడు. ఎవరిని? ఏసావుని. బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. అంటే నీ తమ్ముడికి నువ్వేమవుతావు? లోబడి ఉంటావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ సహోదరుల దగ్గర ఉండవలసిన ఐక్యత, ప్రేమలు దూరమైపోయినాయి. మరి తమ్ముడైన యాకోబు అన్నను మోసపరిచి మరి తండ్రి చేత ఆశీర్వాదాలు పొందినవాడుగా కనబడుతున్నాడు. ఇలాంటప్పుడు జరగబోయే పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టాను. ఇప్పుడు ఎప్పుడైతే తమ్ముడు యాకోబు తండ్రి చేత ఆశీర్వాదాలు పొందుకున్నాడో ఆ విషయాన్ని గమనించిన ఏసావు మరి తన సహోదరైన యాకోబు మీద పగబట్టిన వాడే అన్నాడు. ఎందుకని? మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు అంటే అతని మరణదినాలు, ఇవి ఇస్సాకు యొక్క మరణదినాలు, వృద్ధాప్యం గురించి మాట్లాడుతూ నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకునేను. ఇలాంటి సమయంలో తన తమ్ముడైన యాకోబుని చంపాలని సహోదరైన అన్నయ్యన ఏసావు ఆలోచించాడు. అయితే రెబెకా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను,
ఈ విషయాలను విన్న తల్లి మరి రెబెకా పెద్దవాడు మరి చిన్నవాడి మీద కోపంగా ఉన్నాడని, అతనికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు అతడు కోల్పోయిన విషయంలో మరి చిన్నవాడిని చంపాలని వృద్ధాప్యంలో తండ్రి ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్న విషయాన్ని రెబెకా ఇక్కడ గుర్తు చేసి ఏం చేస్తుందంటే, తన పెద్ద కుమారుడైన యాసావు మాటలను గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లను చిన్న కుమారుడైన యాకోబుని పిలిచి అంటుంది, ఇదిగో నీ అన్నయ్యన యాసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. అంటే నిన్ను చంపే వరకు అతడు చాలా కోపంగా ఉద్రేకంగా ఉన్నాడనే విషయాన్ని మరి తల్లి అయిన రెబెకా మరి యాకోబుకు చెప్పినప్పుడు, కాబట్టి నా కుమారుడా అని చిన్నవాడితో అంటుంది, నీవు నా మాట విని లేచి హొరానులోనున్న నా సహోదరుడగు లాబాను నద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొన నెల అనెను. మరి రెబెకా తాను చేసిన తప్పు తాను తెలుసుకుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చిన్నవాడు యాకోబు కోల్పోవడం తనకి ఇష్టం లేక తన యొక్క సహోదరి దగ్గరికి, అంటే రెబెకా సహోదరి దగ్గరికి మరి చిన్నవాడిని పంపిస్తుంది. అంటే నువ్వు ఇక్కడ ఉంటే ఏ సమయాన్నైనా నీ సహోదరుడు యాసావు నిన్ను చంపొచ్చు, కాబట్టి నువ్వు నా మాటిని ఏమంటుంది, అన్న అంటే నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపో వరకు ఏమంటుంది, లాబాను వద్దకు అంటే రెబెకా యొక్క సహోదరుడి వద్దకి కొన్నాళ్ళ అక్కడికి వెళ్ళి ఉండమంటుంది. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనని ఎలా అంటుంది. అంటే ఆ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే మరణకరమైన పరిస్థితులు. గమనించిన తల్లి రెబెకా మరి చిన్న కుమారుని కాపాడుకుంటూ పెద్దవాని యొక్క కోపం చల్లారే వరకు, ఈ పరిస్థితులన్నీ సరిచేయబడే వరకు మరి సమాధానంగా ఉండాలని తను ఆలోచన చేసింది. మరియు రెబెకా ఇస్సాకుతో, హేతు కుమారుడైన వలన నా ప్రాణము విసికినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమారులలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనెను. ఇక్కడ తల్లి రెబెకా తన భర్త అయిన ఇస్సాకుతో అంటుంది, మరి హేతు కుమారులని నా ప్రాణం విసిగిపోయింది కాబట్టి వాళ్ళ పద్ధతులు వారి విధానాలు నచ్చక మళ్ళా ఈ దేశరాండ్రైన ఈ హేతు కుమార్తెలతో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని నెడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమనెను అంటే ఆ బిడ్డల్లో ఒకదాన్ని ఒకవేళ నా కుమారుడు పెళ్లి చేసుకుంటే మరలా నాకు అన్నీ కష్టాలే శ్రమలే అన్నట్టుగా మరి తల్లి అయిన రెబెకా మాట్లాడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశానికి దేవుని యొక్క చిత్తాన్ని గాక వారు ప్రవర్తించిన ప్రవర్తన, వారు ఆలోచించిన ఆలోచన విధానము అది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అనేది మనం ఇక్కడ చూడగలం. కాబట్టి వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవుడు తాను ప్రేమించిన మరి ఇస్సాకునైతేనేమి, తన కుటుంబాన్ని అయితేనేమి, బిడ్డలనైతేనేమి, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి ముందు కొనసాగేవి. కానీ నేడు రెబెకా యొక్క విధానము, తను నిర్ణయించుకున్న విధానము మరి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్తుంది అనేది వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఒకే దినాన్ని ఇద్దరు కుమారుని కోల్పోవడం కంటే ఆ పరిస్థితుల నుండి రప్పింపబడడానికి, తప్పింపబడడానికి
చూడ్డానికి తాను ఉద్దేశించింది కాబట్టి నేడు తాను దేవుని యొక్క సముఖమందు ఈ విధంగా ప్రార్థిస్తూ దేవుని వేడుకుంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధి యందు మనము ఆయన యొక్క ఉద్దేశాల యందు నిలిచేవారుగా, ప్రభువుకి ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగించకుండా ఉండేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగో నాయన, మరి రెబెకా యొక్క అనాలోచిత ఆలోచన వల్ల నేడు నాయన మరి ఆ పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి, కుమారులు ఇరువురి విషయంలో నాయన ఏర్పడిన పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో నైనా ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయము మాకు దయచేయండి అయ్యా. వారి ఆలోచనలు, వారి తలంపులు నీ దృష్టికి అంగీకృతం కాకుండా అవి దూరమై ఉన్నవి కాబట్టి నాయన, అట్టి పరిస్థితుల నుంచి ప్రియ బిడ్డలను కాపాడమని, అట్టి పరిస్థితులు రాకుండా నీ వాక్యమును బట్టి మేము సరిచేయబడ్డకు నీ సహాయము దయచేయమని, జీవము కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిది నాడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమెన్.